నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జనజాతర సభ పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలన్న సీఎం. లక్షిడిపేట మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. గ్రామంలో పర్యటించి ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ నెల 4న మంచిర్యాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జనజాతర సభను నిర్వహించింది. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బలహీన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణ, ఎమ్మెల్యే బొజ్జు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు, కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కుమ్రంభీం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ, ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరైనాయి. కుమ్రంభీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది. కాల్వలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాదు భూములకు, ఆసిఫాబాదు ప్రాంతంలో ఈ నీళ్ళు అనేటివి అందడం లేదు అని. అదేవిధంగా చాలా సంవత్సరాలే ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల, కుమ్రంభీం పట్ల, రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులు గౌరవమే ఉండి ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం వీరోచితంగా పోరాటం చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టి పోరాటం చేసిన కుమ్రంభీం స్ఫూర్తిగా తెల్లదొరలు బ్రిటిషర్స్ను తరిమిన రామ్జీ గోండు 1000 ఉర్ల మర్రి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అడవుల నుంచి పెత్తందారి వాళ్ళపై పోరాటాలు చేసింది. మరి గోండులు ఆదివాసీల ప్రాంతంలో మా లంబాడ సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ, కేంద్రంలో బీజేపీ కానీ మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు కేసీఆర్ దొర కాదు, అమిత్ షా దొర కాదు, గూడెం నగేష్ కూడా ఒక దొరనే. 11 అయితే గాని కిందికి దిగడు. పేదవాళ్ళు ఆదివాసీలు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తి పెట్టి తూడ్చుకుంటాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. పత్రం చక్కు గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఎక్కడికి పోయిండో, ఏమి జరిగిందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనే మీరందరూ చూసిండ్రు. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాలు నేను ఒక్కటే మాట ఆదిలాబాద్ జిల్లా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. ఇది 18వ పార్లమెంట్ ఎన్నికలు. 17 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి ఏ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఆడబిడ్డలకు టికెట్ ఇవ్వలే. మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు మా సీతక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ అత్రం సుగుణ అనే ఆడబిడ్డకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఎల్లారం, కొత్తూరు, వెంకట్రావుపేట, కొమ్ముగూడెం, దౌడేపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాలలో ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలకగా ప్రజలు వారితో ముందుకు కదిలారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగిలి రమేష్ ఆధ్వర్యంలో ఎల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు బాగుకోరే ప్రభుత్వం కేంద్రంలో రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మళ్ళీ 10-15 దాకా ఏం లేకుండా ఈ పనులే ఊళ్ళో ఏం లేకుండా కరెంట్ సమస్యలు కూడా వాళ్ళతో మాట్లాడి ఈ పోల్ ఇష్టమైనట్టు ఇస్తారో అది కూడా చూసుకొని చేద్దాం. ఒకటే ఈ ఊరు 2018 ఎన్నికలు 1 తారీఖు నుండి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చిండు. మళ్ళా ఇప్పుడు అంతగానే ఎక్కువ ఓట్లు పెరిగినాయి, 950 ఓట్లున్నాయి. ఇక్కడ వచ్చిన అందరూ వస్తే 400 పైన ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ అంటే ఒకరికొకరు ఉంటారు. ఆ 950 ఓట్లు పోలినాయి. 950 ఎంత పోల్ అవుతాయో ఆ పోల్ అయిన దాంట్లో వాళ్ళ కారులు కానీ భూగోలు కానీ అక్కడ ఏడుంది మా భూగోలు నడుతుంది మా కారు అనుకుంటారు చేయండి, మిగతా పని నేను చేస్తాను. గెలిచినాక ఇక్కడ రైతులు కూడా బాగా మంది ఉన్నారు. రైతులు ఒకటి చెప్పండి, మీరు ఎప్పుడైనా కలగన్నారా ఈ జోకుడు బంద్ అవుతుందని? కలగ ఎప్పుడు అనుకున్నారా? ఇలా దోకుడు బంద్ అవుతుంది అనుకున్నారా? గెలిచినాక 3 రోజులు బంద్ చేసినా మరి రేట్లు బరాబర్ వచ్చినాయా? ఇప్పుడు వస్తానే పైసలు అప్పుడు 2 రోజులకు వచ్చినాయి, 3 నెలలకు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు వస్తాను? మీరు జోకినాక 2 రోజులకు 3 రోజులు పైసలు వస్తాను. ఏమైనా కూతలు పడతారా? 10 కిలోలు వేసి లాస్ట్ కానీ అన్నీ కలిసి ఇక ఒకటే తీసేది చెప్పా. మా ఊళ్ళోకి నీళ్ళు లేకుండా నువ్వు ఎక్కడ నీళ్ళు తీసుకుంటే నిన్ను కూర్చిపెట్టాను చెప్పిన. అది నేను చెప్పిన ఎల్లంపల్లి కూర్చుంటే కట్ట మీద కూర్చుంటే పైపు కూడా కొడతా అని చెప్పిన హైదరాబాద్ పెట్టి. అప్పుడు మొత్తానికి అటు పెట్టి కూడా ఇచ్చిన నీళ్ళు ఇచ్చినాం. నీకు రైతులకు దోపిడీ లేకుండా వాటి చేసినాం. ఈ ఒక్కసారి మన్నించి నన్ను చూసి, ఇప్పుడు నేను కాదు క్యాండిడేట్ కానీ నా ముఖం చూసి రైతులను ఒక్క ఓటు గిట్ట వాళ్ళకి వేసిన అనుకోని టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో చెప్తానికి మీకు మరి ఏ రకంగా నాకు చెప్పాలి, నాకు నోట్లకి మాట్లాడతలేవు. రైతులు వేస్తే మాత్రం అంతకన్నా పాపం ఉండదు. రైతులు 10 సంవత్సరాల కోసం ఒక 2 నెలల లోపల మొత్తం సాగు చేసిన నేను. నీళ్ళు ఇచ్చినా మీకు వాటికి జోగోదానికి ఇబ్బంది లేకుండా డబ్బులు వస్తాను. నీకు అంతకుముందు 3 నెలలకు వస్తున్నాయి డబ్బులు. ఇప్పుడు ఈ వేసిన జోకినాక 3 రోజులకు 4 రోజులు డబ్బులు వస్తాయి. ఆల్రెడీ సగం మందికి వచ్చినట్టు. ఇప్పుడు జోకుడు కూడా ఎక్కడ కూడా లేట్ అవుతుంది. అది చూసుకోండి రైతులు. ఇంకా పూర్తిగా ముందర కూడా ఇంకేం చేయాలంటే నాకు కూడా ధైర్యం కావాలి. అని నేను పనిచేసాను, నాకు ఓట్లు వేసిన అందరూ అనేది ఒక బయట ఇప్పుడు నేను ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకోవాలి. చూసి నేను పనిచేసాను, నాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి, నేను ఆట ఇచ్చిన. నాకు ఈ పని కావాలి ఆ పని కానీ జబర్దస్త్ అడిగే ధైర్యం మీ శక్తిని ఇచ్చిన అయితే గుర్తుపెట్టాను. మిగిలింది ఆ అక్క చెల్లెలకు మరొక మాట చెప్తాను. నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన చాలా సంవత్సరాలు చెప్తున్నా. నాకు సంబంధించిన మటుకు ముఖ్యమైన వాళ్ళు అక్క చెల్లెలు పెద్దమ్మలే. ఎందుకంటే ఏ కార్యక్రమం మీ ద్వారా చేస్తే కుటుంబానికి లాభం జరుగుతుంది. ఎందుకంటే తల్లి అనేది భర్తను ఒక కారణతోటి పిల్లలను ఒక కారణతో చూసుకుంటుంది కాబట్టి కుటుంబం బాగుంటుందని ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా మహిళల ద్వారా చేస్తాం. మేము చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. ఇవాళ ఐకేపీ సెంటర్ ఎన్నికల కన్నా ముందు చెప్పి ఇచ్చిన మొత్తం ఐకేపీ సెంటర్ రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం మొదటి కాన్స్టిట్యూన్సీ అవసరమైతే మీ గ్రామానికి కేంద్రాల్లో ప్రణాళిక రచించు. ఎక్కడ కూడా మీ విలేజ్లో డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఎవరి పరిస్థితి రాకుండా 1 సంవత్సరం తిరిగేలోపు మీ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదే మాటకు అనుగుణంగా మనకు చేసిందమ్మా ఏం చేసిందో ఒకసారి మీ అందరూ తెలుసు. ఎన్ఆర్ఈఎస్ నిధుల ద్వారా ఎప్పుడు కూడా గత పాలకులు పాలించేటువంటి పరిపాలనలో ఏనాడు కూడా మనకు పట్టవని 10 లక్షల రూపాయల ఫండ్ కూడా ఎప్పుడు రాలేదు. మొత్తం 10 సంవత్సరాలు ఎదుర్కొంటే 10 లక్షల రూపాయల ఫండ్ ఇక్కడ ఖర్చు చేయలేదు ఎమ్మెల్యే గారు. ఏమంటే ఇక బ్రిడ్జ్ సంగతి చెప్తాడు. అది ఎప్పుడు హనుమంతరావు పీరియడ్ నుంచి మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ టీడీపీ హాయిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మరియు టీఆర్ఎస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మొదలుపెట్టుకుంటే ఆనాడు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేశారు. అది ఒక్క పని చేసి నేను బ్రిడ్జి చేశాను పదే నిన్న కూడా చెరువు కాడికి వచ్చి మన అందరితో చెప్పడం జరిగింది. కానీ మన నాయకులు ఏం చేశారు, రాగానే ఎన్ఆర్జీఎస్ నిధులు ఎంత పెడతామంటే సార్ చెప్పండి సార్ మీ నోటితో చెప్పండి అంటే సరే అంతలో 10 లక్షలు పెడితే మీరు 20 లక్షలు పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పండమ్మా. అదే కాదు మనకు స్కూల్ విద్య విషయంలో స్కూల్ డెవలప్మెంట్ కావాలి, స్కూల్ పరిస్థితి అని చెప్పి అడిగిండు. ఆ రోజు అడిగితే సార్ పరిస్థితికి ఎట్లా ఉంది, కంపౌండ్ వాళ్ళు అవసరం ఉంది, స్కూల్ స్థితిరావస్థలో ఉంది కాబట్టి దానికి బడ్జెట్ ఎక్కువ అవసరం పడుతుంటే దానికి 12,20,000 రూపాయలు మంజూరు చేసిందమ్మా మన గొప్ప నాయకుడు. అదే కాకుండా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా మన డ్రైనేజ్ కూడా 8,20,000 రూపాయలు ఖర్చు చేసుకోవడానికి మొన్న మంజూరైంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసామమ్మా. మీకు అందరూ తెలుసు ఇప్పుడు
నాయకుడు ఎలా ఉండాలి, పాలన చేసే నాయకుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రజలు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆ గ్రామాన్ని చూసుకోవాలని చెప్పి పదే పదే మన కోసం కష్టపడుతూ ఇటునండి మన కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఇదే కాదు, మనకు డిఎంఎఫ్ నిధుల ద్వారా మనకు ఇంకా గ్రాంట్ కూడా వచ్చేది. దానికి ప్రపోజల్ కూడా సార్కు చెప్పినాం. దాదాపు 38 లక్షల రూపాయలకు గాను మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్డు మొత్తం మంజూరయ్యే విధంగా ప్రపోజల్ లిస్ట్ సార్ దగ్గరనే ఉంది. అది మరి ఈ ఎలక్షన్ తర్వాతను కొద్ది రోజులు ఒక సంవత్సరం తిరగక ముందు మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మన ఎల్లారం గ్రామం మండలంలో ఈ నెల 4న కాస్పేట మండలంలోని కొండాపూర్ యాప వద్ద నిర్వహించే మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం జగన్నాథం కోరారు. గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం వినోద్ వివేకులకు ఇచ్చిన మెజారిటీ కంటే 100% మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు గడ్డం వినోద్ వివేకులను విమర్శించే స్థాయి కాదని, తన స్థాయి ఏదో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. కాకా వెంకటస్వామి కుటుంబానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే కానీ దోచుకోవడానికి కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లీడర్లే తప్ప క్యాడర్ లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుర్ర కుమారస్వామి, జనరల్ సెక్రటరీ మైదం రమేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నస్పూరి నర్సింగ్, రాపర్తి శ్రీనివాస్, సిరాజ్ ఖాన్, రేషవనేని ఓదేలు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథం గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన వెల్లంపల్లి నియోజకవర్గంలో ఏదైతే గడ్డం వినోద్ గారికి మెజారిటీ ఇచ్చినామో దానికి డబుల్ మెజారిటీ గడ్డం వంశీ గారికి ఇచ్చి ఆయన్ని గెలిపించాలని కాస్పేట మండల ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు కాకా కుటుంబం ఓన్లీ సేవ చేయడానికి మాత్రమే వస్తుంది, దోచుకునే బుద్ధి వాళ్ళకి లేదు. వాళ్ళ జీవిత లక్ష్యమే సేవ. ఈరోజు ఒక యువకుడు వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకు ఒక యువకుని ప్రోత్సహించిన బాధ్యత ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు, యువజన నాయకులకు అందరికీ ఉన్నది. అట్లాగే ఈరోజు కాస్పేట మండలంలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీకి లీడర్లు తప్ప క్యాడర్ లేదు. ఒక ప్రజలంతా కాంగ్రెస్ వైపు వస్తున్న లీడర్లు మాత్రమే టీఆర్ఎస్ వైపు ఉన్నారు. అట్లాగే బీజేపీకి అయితే క్యాడర్ లేదు, లీడర్ లేదు, ఓన్లీ పార్టీ మాత్రమే ఉన్నది. కాబట్టి భారీ మెజారిటీతో మన గడ్డం వంశీ గారిని గెలిపించాలి గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు. అట్లాగే ఏదైతే 4వ తేదీన యాప కేంద్రంలో మండల స్థాయి సభ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కాస్పేట మండలంలో ఉన్నటువంటి ప్రతి నలుమూల గ్రామాల నుంచి వెళ్ళి భారీగా తరలి వచ్చి సభని సక్సెస్ చేసి మన దమ్ము, ధైర్యం, మన కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ప్రజలందరికీ తెలియజేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎట్లాంటి పథకాలు ఇస్తుంది, ప్రజలను ఏ విధంగా ఆదుకుంటుంది అనే విషయాలు మన పెద్దలు వినోద్ గారు, మన అభ్యర్థి వంశీ గారు, అట్లాగే మన వివేక్ గారు కూడా వచ్చి మనకు తెలియజేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున సభని విజయవంతం చేయాల్సిందిగా మా మండల నాయకులకు అట్లాగే ప్రజలకు అందరికీ తెలియడం. లోకసభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మరి అధ్యక్షుడైనటువంటి మండల అధ్యక్షుడు ప్రదీప్ గారికి, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి, నరసింహరావు గారికి, మన కుమారస్వామి గారికి, మైదం రమేష్ గారికి, ఇంకా అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, రేపు 4వ తారీఖు రోజు మన మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సమావేశము వేప దగ్గర ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే గడ్డం వంశీకృష్ణ గారికి మన పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. వారిని పోయినసారి మనం గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన లీడ్ కంటే ఇంకా 100% ఎక్కువ లీడ్ ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలందరికీ కోరడం జరుగుతుంది. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వచ్చి ప్రత్యేకంగా విమర్శలు ఏమని చేస్తున్నారంటే, ఇక కాకా పార్టీ అయినా ఇంకా వేరే వాళ్ళు లేరా అనే ఉద్దేశంగా మాట్లాడుతున్నారు. అయితే కొప్పుల ఈశ్వర్ గారికి ఆ స్థాయి లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏంటిదో ఆయన స్థాయిని ఎరిగి మాట్లాడాలా. మన గడ్డం వివేక్ గారిని కానీ, వంశీకృష్ణ గారిని కానీ, వినోద్ గారిని విమర్శించే స్థాయి ఆయనది కాదు. మన ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాకా వెంకటస్వామి గారు దీని అభివృద్ధికి ఎంతో కృషి చేసిన విషయం మీ ప్రజలందరికీ కూడా తెలిసిందే. సింగరేణి విషయంలో కానీ, పార్లమెంటు స్థాయిలో అభివృద్ధికి కానీ వారు ఎంత తోడ్పడారనే విషయం మనం గుర్తెరగాలి. ముఖ్యంగా కాకా ఫ్యామిలీ
ఎప్పుడు కూడా కరప్షన్ అనేదాన్ని ఎరగరు. వారు ప్రజాసేవకే అంకితమై ప్రజాసేవ చేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ గారు ఒకప్పుడు సింగరేణి ఉద్యోగం ఉన్నప్పుడు యూనియన్ ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి చందా పట్టుకుపోయింది, నా దగ్గర కూర్చొని చందా పట్టుకుపోయింది. ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించిన విషయం మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం 100 కోట్లు ఎక్కడికి వచ్చినాయి. ఆయనే మన గడ్డ వినోద్ గారిని విమర్శిస్తున్నాడు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ పత్రికా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడైనా ₹1 తిన్నట్టు ఒక దగ్గర లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధమని తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే ఎన్నికలలో మరి దిగ్విజయంగా ఓట్లేసి గడ్డ వంశకృష్ణ గెలిపించాలని కోరుతూ మరి 4వ తారీఖు రోజు వేప దగ్గర 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి మన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు, మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను అమలు చేయలేక ప్రజలను ప్రక్కతోవ పట్టించేందుకు బీజేపీ పార్టీతో కుమ్మక్కై ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే 2 పార్టీలు ఒకటై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించేలా చేశారని తెలిపారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు రమ్మంటే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వం, రిజర్వేషన్ల రద్దు అనే వాటిపై ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చూస్తూ ఉన్నాం, కేవలం భారతీయ జనతా పార్టీతో చెట్టపట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కోరినట్టుగా అభ్యర్థులను పెట్టిండు. సో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను చాలా చోట్ల పెట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఈయన బాటలు వేసే ప్రయత్నం చేసిండు. కానీ అది గెలవదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డెఫినెట్గా వాళ్ళకు ఉనికే లేదు. మత ప్రాతిపదికన, అదేవిధంగా ఇతర రిజర్వేషన్ల అంశం ప్రాతిపదికన వాటిని కాపాడేది మేమే కాబట్టి వేస్తే మా కోటేయాలి, వద్దనుకుంటే బీజేపీ కోటేయరు అంటాడు. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రజలు పాల్గొన్నటువంటి బహిరంగ సభలో అయితే మాకేయురు లేకుంటే బీజేపీ కోటేయరు అంటాడు. ఇలా అన్ని ప్రధాన పత్రికలలో అంటే గింత దుర్మార్గంగా, చాలా బహిరంగంగా, నిస్సిగ్గుగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రిని తిడతాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి తప్పు చేసిందని జైల్లో పెట్టారు, జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్పు చేసిందని ఆరోపణలు చేసి జైల్లో పెట్టిను. స్వయంగా నువ్వే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి మరి నువ్వెందుకు ఈడీని పంపిస్తలేవు, నువ్వెందుకు ఈడికి ఐటీని పంపిస్తలేవు అంటే మీరిద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు మిలాఖత్ అయిపోయి ఇవాళ తెలంగాణలో రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఒక ఉదాహరణ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలని చూస్తుంది. కరీంనగర్లో పక్కన ఉన్నటువంటి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి భారతీయ జనతా పార్టీకి లాభం చేయాలని చూస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కథ. కాబట్టి దీన్ని గమనించాలి. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 2 పార్టీలకి ఓట్లు ఇస్తే దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మన ఓటర్ మహాశయులు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్నిటికన్నా మరీ ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సౌమ్యుడు, మంచి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కొప్పులీశ్వర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా, మా పార్లమెంట్ సభ్యుడిగా వారు గెలవడానికి వారి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ఖరారు చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని నిలబెట్టడం జరిగింది. సో వారికి ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ముఖ్యంగా వారు 26 సంవత్సరాలు సింగరేణిలో కార్మికుడిగా పనిచేసిండు. అనేక కార్మిక సమస్యల కోసం జైలుకు పోయిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని సింగరేణి కార్మికులు కూడా మీ కార్మిక బిడ్డ కాబట్టి వారిని ఓన్ చేసుకోవాలని చెప్పి సింగరేణి కార్మికులకు కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా అటువైపు ఉన్నటువంటి వివేక్ వాళ్ళ కొడుకు అసలు ఏంది ఇది, మొన్నటిదాకా మమ్మల్ని కుటుంబ పాలన అన్నారు, వీళ్ళనేమంటారు మరి? ఒకటే పార్లమెంటు నియోజకవర్గం, అంతే ఒకటే జిల్లా మంచిర్యాల. ఇక్కడ ఉన్నాయి 3 అసెంబ్లీలు. 3 అసెంబ్లీల్లో 2 అసెంబ్లీల్లో బెల్లంపల్లిలో వినోద్ ఎమ్మెల్యే, చెన్నూరులో వివేక్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి వివేక్ వాళ్ళ కొడుకు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులు లేరా? మరి మిగతా ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్ అధికారం ఉంది, ప్రభుత్వం అన్న వచ్చింది, మాకు ఓట్లు పడితే భ్రమలో ఉన్నారు. ఇలా భ్రమ తొలగిపోయింది. మేము వాస్తవంగా తిరుగుతుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఇలా స్వతహాగా చెప్తున్న సందర్భం. బీఆర్ఎస్ పాపం కేసీఆర్ బాగుండే, కేసీఆర్ మా కోసం తిరుగుతుండు, ఇంత ఎండలో తిరుగుతున్నాడు, ఎముక ఇరిగినా కూడా తిరుగుతుండు.
ఆయన ఉన్నప్పుడు పేదలకు మేలు చేసినని ఇలా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఇలా ప్రజలు స్వచ్ఛందంగా అంటున్న సందర్భం. ఇక బీజేపీ పార్టీ విషయంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలా మన దేవుళ్ళని నమ్మతలేమా? బ్రహ్మాండంగా ఇక్కడ యాదాద్రి బ్రహ్మాండంగా గుడి కట్టిన సందర్భంలో అందరికీ రాముడే, కేవలం దేవుడి పేరు చెప్పి ఓటు తీసుకుంటారంటే ఇలా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇలా నార్త్ సైడ్ అక్కడ కనబడ్డప్పటికీ ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా కష్టకాలం వచ్చింది. వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రాంతీయ పార్టీలే రేపు కీలకంగా భారతదేశంలో భారత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండే సందర్భాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కీలకం ఉన్నప్పుడు మన దగ్గర దాదాపు ఓ 10-12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్లయితే కేంద్రాన్ని శాసించే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మరి బీఆర్ఎస్కే వేయాలని చెప్పే సందర్భం మేము చెప్తున్నాం. అదేవిధంగా బీజేపీ అన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా ఎల్ఐసి కావచ్చు, సింగరేణి కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, వ్యవసాయ రంగం ప్రత్యేకంగా అది కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అన్నీ ప్రైవేటీకరణ చేసే దిశగా మరి బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు. మరి ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఇలా సెక్యులర్ స్టేట్ అంటే డెఫినెట్గా 100% ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ కూడా లేదు అట్లా. వాళ్ళు ఇద్దరు కలిసిపోతున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతున్నారు. ఒక బీఆర్ఎస్ఏ అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం జరిగే దిశగా ఉండదంటే ఒక కేసీఆర్ నాయకత్వం తప్ప మరొకటి లేదు. ఇలా ప్రతి ఒక్కరూ అన్ని కులాలు కూడా అనుకుంటున్నారు కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేస్తే అన్ని కులాలకు సమానత ఉంటుందని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే దయచేసి కారు గుర్తు. మండుతున్న ఎండలకు ప్రజల గొంతు ఎండుతుంది. ఎండిన గొంతుల దాహార్తిని తీర్చడానికి మంచిర్యాల నక్షత్ర ఇంజనీరింగ్ షాప్ యాజమాన్యం అంబలి పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత 7 సంవత్సరాల నుండి వేసవిలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ సేవాభావాన్ని కొనసాగిస్తుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని నక్షత్ర ఇంజనీరింగ్ షాపు యాజమాన్యం సేవాభావంతో ముందుకెళ్తుంది. ఒకవైపు తమ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ప్రతి ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి అంబలి పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత 7 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ప్రజలకు అంబలి పంపిణీ చేస్తూ వస్తుంది. మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి అంబలి పంపిణీ చేస్తున్నామని నక్షత్ర ఇంజనీరింగ్ యజమాని అనిల్ తెలిపారు. గత ఏప్రిల్ 24న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు చేతుల మీదుగా మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత నెల 22వ తారీఖు సోమవారం రోజు ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగరరావు గారిచే ఇక్కడ ప్రారంభోత్సవం చేయించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అంబలికి మంచి స్పందన ఉన్నది. వేసవి బయటికి ప్రతి ఒక్క వ్యక్తి మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మా యొక్క ఈ అంబల్ని ఆస్వాదించి చాలా సంతోషపడుతున్నారు, తృప్తి చెందుతున్నారు. ఈ వేసవికి నీళ్లు కూడా దొరకని ప్రాంతంలో మీరు అంబలి పోయడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్కరు తాగిన మనల్ని ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమము ప్రారంభించి ఇది ఈ సంవత్సరం నుంచి 7వ సంవత్సరము. ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు వేసవికి నీళ్లు కూడా దొరకని ప్రాంతంలో మీరు అంబలి పోయడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్కరు తాగిన మనల్ని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ పంపిణీ చేసే అంబలి చాలా టేస్టీగా ఉంటుందని ప్రజలు పేర్కొన్నారు. అందుకే అంబలి పంపిణీ సమయానికి కంటే 10 నిమిషాల ముందుగానే వచ్చి వెయిట్ చేస్తున్నారు. అంబలి పంపిణీ ప్రారంభం కాగానే బారులు తీరి అంబలి సేవించి సేద తీరుతున్నారు. ఇక్కడ చేస్తున్న అంబలి పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నక్షత్ర ఇంజనీరింగ్ వారు పంపిణీ చేసే అంబలి చాలా బాగుంటుందని బాటసారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇక్కడ ఏర్పాటు చేసే అంబలి కేంద్రానికి వచ్చి తాగి వెళ్తుంటామని పలువురు పేర్కొన్నారు. నిర్వాహకులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అంబలి తాగిన ప్రజలు ఆశీర్వాదాలు అందించి వెళ్తున్నారు. కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ అంబలి కార్యక్రమం అనేది చాలా గొప్ప విశేషం. దీనికి నక్షత్ర వాళ్ళు చాలా బ్రహ్మాండంగా అంబలి మంచి టేస్ట్ ఉంది. అందరు తాగుతారు. ప్రజలు ఎండకు బాగా ఎండ ఉంది విపరీతంగా, చాలా బాగుంది టేస్ట్. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ చాలా బ్రహ్మాండంగా ఉందంటారు. నేను కూడా ఎప్పుడు వచ్చినా నేను కూడా గ్లాస్ తాగుతున్నా, సంతోషం. ఇలాంటి అంబలి పోయాలి ఖచ్చితంగా, చాలా బాగుంది, టేస్ట్ ఉంది. అంబలి పోసిన వాళ్ళకు ఆశీర్వాదం ఉంటుంది, వేల వాళ్ళకు. ఇలాంటి అంబలి పోయాలి వస్తే.
అమలుకు సాధ్యం కాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు ప్రజలను కోరారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 2-14 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వ్యాపార సముదాయాలు తిరిగి బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడే వ్యక్తిని గెలిపించుకుంటే ప్రజలకు త్వరగా పనులు అవుతాయని, ఇక్కడ గెలిచి హైదరాబాద్లో ఉంటే పనులు జరగవన్నారు. 4వ తేదీన గత ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, జబిన్ హైమద్, మాజీ సర్పంచ్ వెల్పుల రాజేష్, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పానుగంటి సత్తయ్య, అమృత్ రాజ్ కుమార్, దుర్గాప్రసాద్, మండల క్రాంతి, శెట్టి రమణ, పెరుక సత్తయ్య, కొండపర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మీరు గుర్తులో పెట్టుకోవాలి. అందుకే మేము ఓటు అడుగుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడగలేదు. ఇలా ఎన్నికల ముందు అమలు కానీ హామీలు ఇచ్చి ఏది నెరవేర్చని ఆనాడు పార్టీ నాడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేయాలని కూడా మీ అందరినీ మనవి చేస్తున్నాం. అదే రకంగా బీజేపీ పార్టీ కూడా మరి 400 సీట్లు వస్తే వారు అనే మాటలు రాజ్యాంగాన్ని మార్చమన్నారు. ఇది ఎంతవరకు సమంజసమనే మాట కూడా దయచేసి మేధావులు ఆలోచించారు. అన్ని ప్రైవేటీకరణ, సింగరేణి ప్రైవేటీకరణ, టెలిఫోన్ ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, ఇవన్నీ ప్రైవేటీకరణ చేసేది బీజేపీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు మరిచే కాంగ్రెస్ పార్టీ అయితే సెక్యులర్ కంట్రీ రాష్ట్రంగా ప్రయాసమ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, సెక్యులర్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి గౌరవ 5 నెలల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత్రా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ గొంతుక పార్లమెంటులో వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా దరూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ఇంటిపైన వాలిన కాకి తన ఇంటిపై వాలితే కాల్చి చంపుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ పర్యటనతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సర్వే రిపోర్టులు రావడంతో కాంగ్రెస్ బీజేపీ కుట్రపూరితంగా ఈసీకి ఫిర్యాదు చేసి కేసీఆర్ ను నిర్బంధించారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపుకు పనిచేస్తున్నారని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఏ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఆ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే చేశారు. అర్బన్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు, అర్బన్లో కావాల్సిన వాటర్ అవకాశాలతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా రూరల్కి వచ్చేసరికి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకి ఎన్నో రోజుల నుండి ఈ జిల్లా కావాలని, ఈ జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పడాలని ఎన్నో రోజుల నుండి ఇక్కడ ఉద్యమాలు చేసిన సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఇక్కడ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించారు. మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అడిగినారని కోరుతున్నాను. కనుక ఇది ఒకే ముచ్చట మీకు చెప్తా, అందరితో పాటు నేను కూడా అదే చెప్తా. ఎందుకంటే పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆమె మీతో చాలాసేపు ముట్టచ్చేటాలే, ఆయన మాట్లాడాలే, మీ సుఖదుఖాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆమెకి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను కూడా ముగిస్తున్నా. మరొకసారి మీ అందరికీ. సిద్దిపేట జిల్లా గజ్వెల్ రామాలయంలో ఆలయ అర్చకులు బీటుకూరి శ్రీనివాసాచార్యులు, మఠం శివకుమార్, చాడ నందబాల శర్మలకు కోటి తలంబ్రాలు, భద్రాచలం ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అందజేశారు.
శ్రీ రామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, దేవాలయ ప్రధాన అర్చకులు అయిన బీటుకూరి శ్రీనివాసాచార్యులు, మఠం శివకుమార్, చాడానందబాల శర్మలకు రామాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల సీతారాములకు కోటి తలంబ్రాలు అందజేసి అదే ఆధ్యాత్మిక ఉత్సాహంతో గజ్వేల్ సీతారాముల, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కూడా కోటి తలంబ్రాలు అందించడం రామకోటి రామరాజు కృషి, పట్టుదల, అంతకుమించి రామభక్తి ఉండడం, భద్రాచలం దేవస్థానానికి రామదాసిగా కీర్తించడం మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జనజాతర సభ పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలన్న సీఎం. లక్షిడిపేట మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. గ్రామంలో పర్యటించి ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ నెల 4న మంచిర్యాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.